కేసీఆర్ గారు బలపరిచిన అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఇవాళ మొలుగు ప్రశాంత్ దిలీప్ కుమార్ గారిని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా బీఫామ్ ఇచ్చి ఇవాళ చైర్మన్ చేయడం జరిగింది. అదేవిధంగా వైస్ చైర్మన్గా ముంతాజ్ అలీ జావేద్ గారిని కూడా ఇవాళ వైస్ చైర్మన్గా కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నుకోవడం జరిగింది. ఇలా జమ్మికుంట మున్సిపాలిటీ మీద కేసీఆర్ గారి జెండా ఎగిరేస్తామని చెప్పినాం. బరాబర్ కేసీఆర్ గారి జెండా ఎగిరేసినాం. ఇవాళ మీ అందరికీ కూడా తెలుసు, జమ్మికుంటను అభివృద్ధి చేసింది కేసీఆర్ గారే, రోడ్లు వేసింది కేసీఆరే, మోరీలు కట్టించింది కేసీఆరే, లైట్లు పెట్టించింది కేసీఆరే, పార్కులు కట్టించింది కేసీఆరే, శ్మశాన వాటికలు కట్టించింది కేసీఆర్, మున్సిపల్ ఆఫీస్ కట్టించింది కేసీఆర్. ఇలా అద్భుతంగా చేసింది కేసీఆర్ గారే. ఇలా దయచేసి మీ అందరు కూడా ఇలా గమనించాలి ఎంత అద్భుతంగా గెలిచినామో. ఇలా హుజరాబాద్లో కూడా నైతికంగా హుజరాబాద్ మున్సిపల్ కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరినట్టే. ఎందుకంటే హుజరాబాద్ మున్సిపల్లో వైలు తాళాలు పగలగొట్టి తాళాలు పోయినాయని చెప్పి ఇవాళ ఓట్లు గుద్దుకొని రిగ్గింగ్ చేసుకొని అలా గెలిచిన తప్పితే అది కాంగ్రెస్ పార్టీ గెలుపు కానే కాదు. నైతికంగా బరాబర్ హుజరాబాద్ కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరిందని కూడా నేను చెప్తా ఉన్నాను. ఆలోచన చేయాలి ప్రజలందరూ కూడా. హుజరాబాద్ మున్సిపల్లో ఒకటే రోజులో ఇలా తాళాలు ఎట్లా పోతాయి, గడ్డపారాలు పెట్టి తాళాలు ఎట్లా పగల కొడతారు, ఇలా బాక్సులు ఒక వాడికి ఎట్లా తీసుకుపోతారు, ఇవన్నీ కూడా గమనించాలి. కానీ అయినా కూడా నేను చెప్తా ఉన్నా, హుజరాబాద్ మున్సిపాలిటీలో కూడా నైతికంగా గెలిచింది కేసీఆర్ గారి జెండానే. ఇలా జమ్మికుంట మున్సిపాలిటీలో గెలిచింది కేసీఆర్ జెండానే చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను.